హలో, వెల్కమ్ టు ది సోల్ టాక్. ఇవాళ ఎందుకో ఇంట్రొడక్షన్ చెప్పాలనిపించింది, అందుకే నా ఛానల్ నేమ్ చెప్తాను. ఇక్కడ డ్రై ఫ్రూట్ స్మూదీ ప్రిపరేషన్ కోసం నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటున్నాను. ఈ మధ్య మా అమ్మ బాగా కాలు నొప్పులు అని చెప్తా ఉంది. సో నేను మా అమ్మకి సజెస్ట్ చేసింది ఏంటంటే, పొద్దున్నే పరగడుపున కాఫీలు టీలు తాగొద్దు, దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, అందువల్ల కాలు నొప్పులు అవి వస్తుంటాయని నేను విన్నాను అని చెప్తే నేను చెప్పింది వినలేదు. ఇన్ఫాక్ట్ మనం చెప్పింది వాళ్ళు ఎందుకు లెక్క చేస్తారు? అదే పక్కింటి అల్లమ్మో ఎదురింటి పుల్లమ్మో ఏదైనా చెప్పింది అనుకోండి, అలా నమ్మేస్తారు, అలా చేశారు. ఈ డ్రై ఫ్రూట్స్ తినమని కూడా ఎవరో ఒక ఆవిడ చెప్పిందంట. సో అందుకని డ్రై ఫ్రూట్స్ తెప్పించింది మా అమ్మ. ఇవన్నీ కలిపి లడ్డు చేసుకొని తినమంది ఆవిడ అనేసి చెప్పింది. లడ్డు కాదమ్మా, అలా డ్రైగా తింటే కాన్స్టిపేషన్ వస్తుంది, నేను ఇలా ఒకటి ప్రిపేర్ చేసిస్తాను నీకు అని చెప్పి ఓవర్ నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి ఇలా బనానాతో కలిపి స్మూతీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇదే స్మూతీ మా అమ్మకి నేను ఇంతకుముందు చేసిస్తే దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసేసుకుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా, కొంచెం స్వీట్ తగ్గింది, ఒక ఖర్జూరం వేసుకుంటే బాగుండుండేది. కూడా ఒకసారి ట్రై చేయండి.